జొన్న తోట కాడ వల్లు జాగ్రత్త, చెయ్యి పట్టినోడా జరకస్తా జాగ్రత్త. కాళ్ళు జారినాదా జర జర దూరిపోతావు, కాళ్ళు జారినాదా జర జర దూరిపోతావు, ఓయ్ దూరిపోతావు. ఓయ్ పిల్లగాడా, జొన్న తోట కాడ వల్లు జాగ్రత్త. ఏందే ఎల్లమ్మ, ఎవడే ఈ కుర్రాడు? అది అది మాయా నా బాయ్ ఫ్రెండ్. అబ్బో ఎల్లమ్మ, బాగా ముద్దున్నావే. మొన్న కాక నిన్న పయాట వేసినావు, అప్పుడు బాయ్ ఫ్రెండ్. అదేమిటి మాయా, కాటి కాలు చాపినోళ్ళే గర్ల్ ఫ్రెండ్లు ఉంటే వయసుకు వచ్చిన దాన్ని మంచి అందగత్తెను నాకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా మాయా? చాలు చాలేవే పిల్ల కొంక, మాటలు బాగానే నేర్చావు. కానీ నిన్ననేమి లాభమే, నిన్ను కన్న వాళ్ళు అనాలి. వెళ్ళు సందేలకి ఇంటికి వస్తాను కదా, అప్పుడు చెప్తాను. ఓరే రామయ్య, ఏంట్రా ఏం చేస్తున్నావు? ఆ పిల్లగాడు ఎవడ్రా? నా కొడుకు కోడలోను. అవునా? మరి ఏంట్రా ఎదురుగుంటా కనబడుతుంటేను, ఈ పిల్ల మన సుబ్బుగాడి చెల్లెలు కూతురు. ఆ పిల్లగాడు దాని బాయ్ ఫ్రెండ్ అంట. కలికాలం రా కలికాలం. మన రోజుల్లో అయితే దించిన తల ఎత్తేవాళ్ళం కాదు, పెళ్ళయ్యేదాకా తెలీదు వాళ్ళెవరో మనమెవరో. ఇప్పుడు అలా లేదురా, చెప్పులు బట్టలు వెతికి ఒకసారి వేసి చూసి నచ్చినవి కొనుక్కున్నట్లు. ఇప్పుడున్న తరం ఒకరినొకరు కలిసి తిరిగి నచ్చితే పెళ్ళి అంటున్నారు, లేకపోతే అదేదో బ్రేక్ అప్పు అంటున్నారు. అదే బ్రేక్ అప్పు కాదురా, బ్రేకప్ రా. అది కదే బ్రేకప్. ఒరే, ఏ మాట కామాట చెప్పాలి కానీ మన రోజుల్లో కూడా ఇలాంటి తిరుగుళ్ళకి బ్రేకప్లు ఉంటే ఎంత బాగున్నోరా. ఉంటే ఏం చేస్తావేంటి? ఉంటే సూరమ్మకు బ్రేకప్ చెప్పేవాడిని రా. ఓ రాధవా, నువ్వు నిజంగా సోరమ్మకి బ్రేకప్ చెప్పావనుకో, నిజంగానే నీకు బ్రేకులు లేకుండా చేస్తుందిరా. అవునరా బాబు, అవును, అది నిజమే. అలాంటిదే సూరమ్మ. వస్తానురా బాబు, ఇవాళ మా ఇంటి ఆవిడ చేపల పులుసు పెట్టింది, భోజనానికి వెళ్ళాలి. సరే వెళ్ళు. నీకేనాయరా, ఒక్క పిల్ల మంచిగా వండి పెడుతుంది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నా వస్తే ఒకది గాజులంటే మరొకటి చీరలంటూ నా ప్రాణాలు తీసేస్తారు తప్ప. అయ్యో రామయ్య, తిన్నావా లేదా, ఏం కూర వండమంటావు అని మాట వరుసకైనా అడగరు. అదే సర్లే, ఎవరి అదృష్టం ఎవరికి వస్తుంది. సరే, నేను కూడా ఇంటికి వెళ్దాం. ఏం కూర వండిందో ఆ ఇంటిది. వసే సూరి ఎక్కడ ఉన్నావే? ఏమయ్యో రామయ్య, మీ ఆవిడ పట్నంలో పట్నం షాప్ లో ఆఫర్స్ పెట్టారంట, అందుకే పట్నం వెళ్ళింది. ఈ విషయం నీకు చెప్పమందయ్యా, చెప్పమంది. సరే, ఆఫర్స్ అనగానే గేగేసుకొని వెళ్ళిపోతారు ఈ వెర్రి ముర్ర ఆడవాళ్ళు. ₹1 మిగులుతుందంటే రూపాయి ఖర్చు పెట్టుకొని మరీ వెళ్తారు. సర్లే, రాధీని దగ్గరికి వెళ్దాం. రాధా, ఓ రాధా, ఎక్కడే? రాలేదు మాయా, బజార్కి వెళ్ళింది, వద్దలే. అయిపోయింది ఇవాళ నాకు పస్తులే. ఆకలి ఊరు కాలితే ఊరంతా చూస్తుంది, కడుపు కాలితే కాసంతైనా కానరాదు ఈ లోకానికి. ఆకలి. అస్సరాల బొడ్డు, ఏందయ్య రామయ్య ఆకలి అంటున్నావు? ఏం చేస్తాం, తరతరాల నుండి ఆడవారు బట్టంగా బాగా వండి పెడితే తిరిగే మగవారికి ఒక్కరోజు ఇంట్లో ఇల్లాలు వండకపోతే తెలుస్తుంది ఆ ఇల్లాలు వంట విలువ. సర్లే రామయ్య, నేను ఈ కూర ఇస్తాను, నువ్వు అన్నం వండుకొని తిను. తింటాను, తినకపోతే ఏం చేస్తాను? మా వంట ఉప్పు పప్పు తక్కువైనా తినాలి. అదే ఆడవారు ఉప్పు పప్పు తక్కువైతే ఎగిరెగిరి పడతాం.